మీరు చూస్తున్నారు జీపీ ద బ్రాండ్. ప్రతి ఒక్క స్టూడెంట్ తన లైఫ్లో ఒక స్టేజ్ని ఫేస్ చేస్తుంది. ఏంటంటే తన చిన్న వయసుని ఇంకా ఎదిగే స్టేజ్లో వచ్చేసి తనకి ఇష్టమైన సబ్జెక్ట్ కొద్ది మాత్రమే ఉంటుంది. అన్ని సబ్జెక్టు తనకి ఇష్టమైన సబ్జెక్టుగా మార్చుకోలేడు. ఎందుకంటే అన్ని సబ్జెక్టులు కూడా అందరూ నేర్చుకోలేరు. ఎవరు ప్రతి 100 మంది స్టూడెంట్లలో ఒక 20% మాత్రమే ఆల్ సబ్జెక్ట్స్ పైన గ్రిప్ తీసుకొని ఉంటారు. మిగిలిన 80% స్టూడెంట్స్ మాత్రం కొన్ని సబ్జెక్టులలో బాగా మెరిట్గా ఉంటాయి, కొన్నింటిల్లో మెరిట్ తక్కువగా ఉంటుంది. సో చాలామంది కూడా వాళ్ళ లైఫ్లో ఒక సబ్జెక్ట్ అనేది రాక భయపడుతూ ఆ టీచర్ని ఎలా ఫేస్ చేయాలి, ఈ సబ్జెక్ట్ నాకు రాదు, నేను భయపడుతున్నాను, ఈ ఎగ్జామ్ టైంలో అయితే అరే ఈ ఎగ్జామ్ నేను ఖచ్చితంగా ఫెయిల్ రా అని ఆల్రెడీ వాడు స్టార్టింగ్లోనే డిసైడ్ అయిపోతాడు. ఎందుకని తన మైండ్ సెట్లో వాడికి ఆ సబ్జెక్ట్ అనేది కష్టం, వాడు అది చేయలేనని చెప్పేసి ఫిక్స్ అయిపోతాడు. దీన్ని ఎవరు ఫిక్స్ చేయాలి? ఆ టీచర్. ఎవడైతే ఆ సబ్జెక్ట్ చెప్తున్నారో ఆ టీచరే దీనిని సరి చేయగలుగుతాడు. బట్ ఆ టీచర్ ఏం చేస్తాడు, నీకు చదువు రాదరా దండగరా అని చెప్పి అతన్ని ఇంకా తిట్టి చివాట్లు పెట్టేసి తన మీద ఉన్న కాన్ఫిడెంట్ తనకే పోగొట్టేస్తాడు. క్రియేట్ చేసిన టీచరే అక్కడ ఉన్న కాన్ఫిడెంట్ తీసేసి తనను ఒక శత్రువులకు చూడడం మొదలు పెడతాడు. ఇక్కడి నుంచే స్టూడెంట్ అనేవాడు తన లైఫ్లో ప్రెజర్ మూమెంట్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆ సిచ్యువేషన్ని ఎవరికి చెప్పుకోలేక, తల్లిదండ్రులకి చెప్పుకోలేక, టీచర్స్తో చెప్పుకోలేక తన లోపల తనే ఆ టీచర్ అంటే భయపడుతూ ఆ స్కూల్ లైఫ్ని ఎప్పుడెప్పుడైతే వదిలి బయటకు వెళ్ళాలని చెప్పి ఆలోచన చేస్తూ ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్ తన లైఫ్లో ఈ స్టేజ్ని ఫేస్ చేస్తుంటారు. మీరు కూడా మీ లైఫ్లో ఈ స్టేజ్ని ఫేస్ చేస్తుంటే ఎస్ నేను ఫేస్ చేశానని చెప్పి కామెంట్ సెక్షన్లో చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మన ఛానల్ వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జీపీ ద బ్రాండ్. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ మోటివేషన్ అండ్ స్టూడెంట్స్ ఖచ్చితంగా మీ లైఫ్లో ఒక మార్పు తీసుకోవడం కోసం నేను ప్రయత్నిస్తాను.